నమస్కారం. మనకి చాలా రకాల ఆకుకూరలు ఉంటాయి. తోటకూర, గోంగూర, బచ్చల కూర, చుక్కకూర. సో ఇవి కాకుండా గిరిజన ప్రాంతంలో గిరిజనులు తినే ఆకుకూరలు అయితే మనం లెక్కట్లేం, అన్నీ ఉంటాయి అన్నమాట. అన్ని రకాలు ఉంటాయి. పావుల కూర, గంగపావుల కూర, అలాగే ఇంకొకటి కొండ పావుల కూర. గంగపావుల కూర తింటూ ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో ఈ కొండ పావులు కూడా అవే ఉంటాయి. అరుదైన మొక్క ఇది. మామూలుగా ఆకుకూర ఇదేమీ పెద్ద ఇది కాదు. కొండ పావుల కూర దీని ఏంటంటే పప్పులు వేయగానే మెత్తగా అయిపోతుంది, పేస్ట్లా కనబడదు, కానీ టేస్టీగా ఉంటుంది. ఇందులో చాలా విటమిన్స్, మినరల్స్ అవి ఉంటాయి అన్నమాట. పౌష్టికాహారం. అది పప్పులు వేసి తింటారు. అలా ఉట్టి కూడా ఇలా కూరలో ఉడకబెట్టేస్తే పేస్ట్ పప్పులో అయిపోద్ది అన్నమాట. అది అన్నంలో వేసి తింటే బాగుంటుంది. పుల్లగా కొంచెం ఉప్పు వేసి వండి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కొండ పావాలి కూర అన్నమాట అండి. ఇది వండడం కూడా చాలా ఏం లేదు. పప్పులో మనం తోటకూరది ఎలా వేస్తామో చుక్కకూర అలాంటి పప్పు, చుక్కకూర పప్పు వండుతాం కదా, అలాగే ఇవి ఈ ఆకుకూర బచ్చలి పప్పు అలా ఉన్నట్టుగానే ఇవి కొండపాల కూర చిన్న ముక్కలు కట్ చేసేసి పప్పులు వేసి ఉడకబెట్టేయడం, కొంచెం ఉప్పు వేసుకొని తినేచ్చు అనమాట. తినడం వల్ల మంచి ఆరోగ్యం అది.